చాలా టేస్టీ అండ్ హెల్దీ ఆనపకాయ చల్లకూర ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇది చాలా మందికి తెలిసి ఉండదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. తినటం వల్ల చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ కర్రీ ఎలా చేసుకోవాలంటే ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ, టమాటా, బెండకాయలు చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బచ్చల కూర. కర్రీ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిరకాయలు వేసి బాగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనపకాయ వేసి మగ్గించుకోవాలి. ఆనపకాయ మగ్గిన తర్వాత కొంచెం బచ్చల కూర కూడా వేసి బాగా కలుపుకోవాలి. అది కూడా మగ్గిన తర్వాత టమాటా వేసి బెండకాయలు వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మజ్జిగని శనగపిండిలో వేసి బాగా కలపాలి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మజ్జిగ మిశ్రమాన్ని అంతా తీసుకెళ్ళి ఆ కర్రీలో వేసి బాగా కలపాలి. దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ పోయాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని కలిపితే చాలా టేస్టీ అయిన ఆనపకాయ చల్లకూర రెడీ. ఇది చాలా టేస్ట్గా ఉండేది. చూడటానికంటే తింటే చాలా బాగుండిద్ది. వర్షాకాలం అలా ఇంకా బాగుండిద్ది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే వీడియో గైస్.